అందరికీ నమస్కారం. పొదిలి ఆర్యవైశ్యుడు అవినాష్ పై ఎస్ఐ వేమన చేసినటువంటి దాడి హేయమైన చర్య అని మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నారాంబాబు తెలియజేశారు. అదేవిధంగా ఆ దాడికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకుపోవటం దారుణం అన్నారు. దాడికి సంబంధించి ఎస్ఐ వేమన్ను కేవలం విఆర్కి మాత్రమే పిలిపించారని, ఆయన సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా నూతనంగా అధ్యక్షుడైనటువంటి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు స్థానిక మార్కాపూర్ శాసనసభ్యులు ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తామని చెప్పించినారని మీడియా ద్వారా చూడడం జరిగింది. అదే ప్రకారం 28వ తేదీన నేను ఒక్కడనే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయం తెలుసుకొని నా యొక్క సానుభూతిని వాళ్ళకు తెలియపరిచి బయటకు వచ్చిన తర్వాత మీడియా సోదరులు కూడా కోరినారు ఏమన్నా దీని గురించి మాట్లాడతారా అని. మాట్లాడలే. కారణం ఏమంటే ఇది రాజకీయంగా దారి తీస్తుంది, ఆ రాజకీయంగా దారి తీయకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక్కడనే వాళ్ళ ఇంటికి వెళ్ళిన. మా నాయకులు ఎవరిని కూడా తీసుకొని వెళ్ళలే. ఆ కుటుంబానికి న్యాయం జరగాల, మేము ఆడికి వెళ్ళినామని అంటే ఇది రాజకీయంగా మేమేదో చేస్తున్నామని చెప్పేసి మా మీద వంకబెట్టి వీళ్ళు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తారు ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పేసి భావనతోటి నేను దాని జోలికి పోకుండా కేవలం నా యొక్క సానుభూతిని వ్యక్తిగతంగా వ్యక్తపరిచి వచ్చేసిన. 29వ తేదీన ఆ జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిని నిరసిస్తూ ఖండిస్తూ ఆ కులాన్ని ఆర్యవైశ్య కులానికి చెందినటువంటి యావత్ సోదరులు సోదరిమణులు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ధర్నా ఏర్పాటు చేసుకోవడం ఈ రోజుటికి 15 రోజులైంది. 15 రోజులైతే ఇవాళకి అతిగతి లేదు. ఈరోజు ఆ మంత్రులు ఏమైనరో, ఎమ్మెల్యేలు ఏమైనరో, ముఖ్యమంత్రి గారు ఏమైనరో అర్థమే కాకుండా ఉంది. ఏంది ఇది ఏమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత్రిత రాజ్యంలో ఉన్నామా, లేకపోతే ఇంక దేంట్లో ఉన్నామో మాకైతే అర్థం కావడం లే. అంతటితో ఆగకుండా బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు మళ్ళా మా మీద బురదేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఇది రాజకీయం చేస్తూ ఉన్నారు, ఈ రాజకీయం చేసేదానికి ఇన్ని చేస్తూ ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు మా హోమ్ మినిస్టర్ గారు మేము ఆ కుటుంబానికి అండగా ఉన్నాం, న్యాయం చేస్తామని. ఏం చేసినారు 15 రోజుల నుండి? మీకు దెబ్బలు తిన్న వ్యక్తి దెబ్బలు తిని కూడా అవమానపడి కూడా నేను గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చెప్పుకుంటుంటే కూడా మీకు కనీసం మానవత్వం ఉందా? కనీసం మానవత్వం ఉంటే మామూలుగా పశువును బాధినట్టుగా రీతిగా బాధిండే మీ ఆయన ఎస్ఐ గారు దాని మీద చర్యలు తీసుకోరా? మా పార్టీ వాళ్ళకైతే మమ్మల్ని కొడతారు, మా మీదనే తప్పుడు కేసులు పెడతారు. మీ నాయకుడిని మీ కార్యకర్తకు అన్యాయం జరిగినా కూడా మీరు చేసే న్యాయం ఇదేనా? అతను పాపం అంత గర్వంగా చెప్పుకుంటుంటే కూడా 15 రోజులైతే ఒక ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, మీరు శాసనసభ్యులు ఇంతమంది మేము అండగా ఉన్నామన్నారే, ఏం చేసినారు ఇప్పటి వరకు? 15 రోజులైతే అవినాష్ తప్పు అయ్యే మాట అయితే అవినాష్ మీదన్నా కేసు పెట్టి ఉండాలా, లేదా ఎస్ఐ గారిని తప్పు. 15 రోజులైతే ఒక ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకొని తీవ్రంగా ఆయన సీరియస్గా ఉన్నాడని చెప్పేసి స్క్రోలింగ్ వస్తుంది, మీరు చెప్తారు, అందరూ చెప్తారు. ఏది మీరు చేసిన న్యాయము? ఆ బాధితుడికి జరిగినటువంటి న్యాయం ఏంది? ఇది ఏమాత్రం సమంజసం కాదు. మేము రాజకీయంగా జరగకూడదు, ఏదో జరిగినాయి మీరే సవరిస్తారు. ఎవరికైతే తప్పు చేసినారో ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షిస్తారు, ఆ దెబ్బతిన్నటువంటి వ్యక్తులకి న్యాయం చేస్తారు, వాళ్ళ గౌరవాన్ని కాపాడతారని చెప్పేసి భావించినాం. ఏం మీరు చేసింది? వందల మంది రోడ్డెక్కి ధర్నా చేసి కులాలకు అతీతంగా వ్యాపార వర్గాలన్నీ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ముందుకెళ్ళి న్యాయం చేయమంటే కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మా పార్టీ గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు లేదు అని చెప్పేసి వివరిస్తూ ఉన్నా. అలాగే ఆర్యవైశ్య కులానికి చెందినటువంటి పెద్దలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో మీ భావాల ప్రకారం ఎవరైనా, ఏ వ్యక్తులైనా, ఏ కులం వాళ్ళైనా మీ ఆలోచన విధానం ప్రకారము మీకు ఎవరికి కావాలంటే వాళ్లకు ఓటు వేసుకునేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉన్నింది. ప్రతి ఒక్కరిలాగే ఆర్యవైశ్యులకు కూడా ఉన్నింది. కానీ
మొదటి నుండి కూడా ఆర్యవైశ్యులు ఎందుకో తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఎక్కువ చూపిస్తారు. అది మీ ఇష్టం, మేము కాదంటంలే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఆదరించింది తక్కువ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆర్యవైశ్యులకు ఇంత నీచంగా, ఇంత ఘోరంగా, దుర్మార్గంగా జరగలేదు. జరిగితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఆయన తరఫున ఉన్నటువంటి బాధ్యులు, ఆయన తరఫున ప్రతినిధులుగా ఉన్నటువంటి మేము కూడా ఏ రోజు కూడా ఉపేక్షించలే. గమనించండి, మీకు ఎవరు మేలు చేస్తున్నారు, ఎవరి ద్వారా మీరు గౌరవం పొందుతున్నారు, ఎవరి ద్వారా మీకు అన్యాయం జరిగిందో దయచేసి గమనించండి. ఒక పొదిలి గురించే కాదు నేను మాట్లాడేది, అన్ని విషయాలు కూడా బేరీజు వేసుకోండి. మంచిని ఆదరించండి. మీ భావాలు మీకు ఉంటే ఉండొచ్చు, మంచిని ఆదరించడం అనేది బాగుంటుంది. అలాగే మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, చిన్న సంఖ్యాపరంగా ఉన్నటువంటి కులాలకు ఇచ్చేటువంటి సీట్లు రాష్ట్రంలో ఎక్కడైతే ఆ సంబంధిత వ్యక్తికి సంబంధించినటువంటి కులాలకు చెందిన ఓట్లు ఎక్కువ ఉంటాయో, చెప్పుకోదగిన స్థానంలో ఉంటాయో అక్కడ ఇస్తారు. ఎందుకంటే సంఖ్యాపరంగా ప్రతి గవర్నమెంట్లో కూడా లేదా ప్రతి పార్టీలో కూడా అన్ని కులాలను కలుపుకొని పోవాలన్నటువంటి భావాలతోటి ఎందుకు ఇస్తారు? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఆడ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఏళ్ల మీద లెక్కేసినట్టుగా రాష్ట్రం మొత్తం మీద 1, 2, 3, 4 ఆ సంఖ్య ఇస్తుంటారు. కాబట్టి వాళ్ళు పార్టీలకు అతీతంగా ఆదరిస్తారన్నటువంటి, ఇప్పటికైనా దయచేసి ఇప్పటి వరకు పొదిలి కొండ ప్రాంతం ఉన్నటువంటి పొదిలి ప్రాంతాన్ని, ఆ కొండ ప్రాంతాన్ని పొదిలి రెవెన్యూలో ఉన్నింది ఇప్పటి వరకు, అది అలాగే కొనసాగించి మీరు నూతనంగా ఇచ్చినటువంటి ఆ మార్కాపూర్ జిల్లాలోనే ఆ టెంపుల్ ఉండేలాగా మాకు కూడా ఒక స్వామి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మేము తృప్తి పడేలాగా మాకు సహకరించమని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఫైనల్గా చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు మేము రాజకీయంగా మాట్లాడలేదు. ఈ యాదాల అవినాష్ వాళ్ళ తండ్రి గారి మీద జరిగినటువంటి విషయాన్ని ఇప్పటికైనా మీరు సంబంధిత అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి స్థాయిలో దృష్టి పెట్టిండ్రు కాబట్టి వెంటనే అవినాష్ది తప్పుంటే అవినాష్ మీద కేసు కట్టేయండి, లేదా ఎస్ఐ గారి తప్పుంటే కేసు రిజిస్టర్ చేసి శాఖాపరమైనటువంటి చర్యలు ఎస్ఐ గారి మీద తీసుకోండి. ఈ రెండు మీరు చేయని పరిస్థితుల్లో మీరు ఏదైతే ఇప్పటి వరకు మేము గమనున్నోళ్ళని మీరు ముళ్ళుగర్ర పెట్టుకొని వైసీపీలు అన్నారో, ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా నిలబడేదానికి, అటువంటి కుటుంబాలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. దయచేసి అంతవరకు తెచ్చుకోవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు